హాతీరాంజీ మఠంలో దొంగలు పడ్డారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన మఠం భూములన్నీ ఏదైతే కబ్జా చేశారో అవన్నీ కూడా విచారణ జరపాలి. మఠం హాతీరాంజీ మఠంలో దొంగలు పడ్డారు. దొంగలను బయట నుంచి పడలేదు, మఠంలో వాళ్ళే దొంగలు పడ్డారు. ఆ మఠంలో పనిచేసే వాళ్ళు దొంగలుగా మారారు. వాస్తవం. ఆ భూములు స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? చేసుకోవాలి. అది స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది. ఈరోజు తిరుపతి చుట్టుపక్కల దాదాపు 300 ఎకరాలు కొట్టేశారంటే ఆ 300 ఎకరాలు చాలా అవసరం ఉంది. కాలేజీలు కట్టచ్చు, స్కూల్స్ కట్టచ్చు, ఉద్యానవనం కట్టచ్చు, వాకింగ్ ట్రాక్ కట్టచ్చు, అంతెందుకు చిన్న చిన్న పరిశ్రమలు కట్టచ్చు. అటువంటి మంచి అద్భుతమైన స్థలాలు తిరుపతిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ నేతల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వైసీపీ నాయకుల కంట్రోల్లో ఈరోజు ఆ మఠాలన్నీ కూడా చేరిపోవడం, దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురాకపోవడం, దానిపై చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకర విషయం. ఒకటే చెప్తున్నాం, తిరుపతిలో అనేక మఠాలకు సంబంధించి ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరు కబ్జాలు చేశారు, ఎవరు పరిమితులు